అందరికీ నమస్కారం. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం అనే టాపిక్ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఈ 3 క్లాసుల్లో ఉంది. దీనికి సంబంధించిన కంటెంటు అలాగే ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. టెట్లో మనకి ఈ ఏరియాలో బిట్స్ ఏ విధంగా అడిగాడు అనేది కూడా డిస్కస్ చేద్దాం. ప్రజాస్వామ్యం. ప్రాచీన కాలంలో ప్రజాస్వామ్యం నామమాత్రంగానే ఉండేది. మధ్యయుగంలో ప్రజాస్వామ్య అంశాలకు ఏ విధమైన ప్రాముఖ్యత లేదు. ఆధునిక యుగంలో 1996 దేశాలకు 120 రాజ్యాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించాయి. ఆధునిక యుగంలో 196 దేశాలకు 120 రాజ్యాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించాయి. ప్రజాప్రభుత్వం, ఎన్నికలు, ప్రజలకు జవాబుదారీతనం, స్వాతంత్ర న్యాయశాఖ మరియు సమానత్వం. ప్రజాస్వామ్యం 2 రకాలు: ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ప్లీజ్ లైక్ మీ. మన వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్, ప్రజాస్వామ్య మూలస్థానం. ప్రజాస్వామ్యానికి మూలస్థానం గ్రీస్. నెక్స్ట్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగిన వారు అర్హులైన ఓటర్లందరూ. ఇంపార్టెంట్, మనకి టెట్లో అడగడం జరిగింది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగిన వారు అర్హులైన ఓటర్లందరూ. నెక్స్ట్, భారతదేశంలో ఈ వయసు పైబడిన వారందరూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని సార్వత్రిక వయోజన ఓటు హక్కును పొందుతారు. 18 సంవత్సరాలు. నెక్స్ట్, క్రింది వాటిలో కార్యనిర్వాహకుడికి విధి చట్టాలు అమలు. నెక్స్ట్, ఈ దేశంలో నేటి వరకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉన్నది. స్విట్జర్లాండ్. వెరీ ఇంపార్టెంట్. ఈ దేశంలో నేటి వరకు కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉంది. స్విట్జర్లాండ్. నెక్స్ట్, అధ్యక్ష వ్యవస్థకు ఉత్తమ ఉదాహరణ యుఎస్, అమెరికా, బ్రెజిల్. నెక్స్ట్, క్రింది వానిలో భారతదేశం దేనికి ఉదాహరణ? పరోక్ష ప్రజాస్వామ్యం అనేది భారతదేశానికి ఉదాహరణ. నెక్స్ట్, పరోక్ష ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించేవి ఎన్నికలు. పరోక్ష ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా పాత్ర పోషిస్తాయి ఏంటి అంటే ఎన్నికలు. నెక్స్ట్, చట్టాన్ని రూపొందించే వ్యవస్థ లెజిస్లేచర్ అంటే శాసన నిర్మాణ శాఖ. నెక్స్ట్, మెజారిటీ ఓటు ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకుంటుంది. పార్లమెంటరీ వ్యవస్థ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకుంటుంది. నెక్స్ట్, ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియను డాష్ అంటారు, ఎన్నికలు అంటారు. ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియను ఎన్నికలు అంటారు. నెక్స్ట్, ప్రజలకు అన్ని సౌకర్యాలను అందించే వ్యవస్థ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం కలిగి ఉన్న అంగాల సంఖ్య 3. నెక్స్ట్, ప్రజాస్వామ్యంలో ఈ శాఖ చట్టాలను చేస్తుంది. లెజిస్లేటివ్. ప్రభుత్వంలో ఈ శాఖ చట్టాలను చేస్తుంది. లెజిస్లేటివ్. ప్రభుత్వం కలిగి ఉన్న అంగాల సంఖ్య 3. ప్రజలకు అన్ని సౌకర్యాలను అందించే వ్యవస్థ ప్రభుత్వం కలిగి ఉన్న అంగాల సంఖ్య 3. ప్రభుత్వంలో ఈ శాఖ చట్టాలను చేస్తుంది. లెజిస్లేటివ్. నెక్స్ట్, ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం డాష్కు ఉంటుంది, ప్రజలకు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం డాష్కు ఉంటుంది, ప్రజలకు. నెక్స్ట్, ప్రభుత్వం తన ప్రజల కోసం ఏం చేస్తుంది అంటే దేశ సరిహద్దును రక్షిస్తుంది, రోడ్లు మరియు పాఠశాలను నిర్మిస్తుంది, విద్యుత్ సరఫరా చేస్తుంది. నెక్స్ట్, సార్వభౌమాధికారం ఒకే వ్యక్తికి ఉంటే దానిని ఇలా అంటారు, రాచరికం అంటారు. సార్వభౌమాధికారం ఒకే వ్యక్తికి ఉంటే దానిని రాచరికం అంటారు. నెక్స్ట్, ప్రజాస్వామ్యం అనేది డాష్ ప్రభుత్వ రూపం. సార్వభౌమాధికారం ప్రజలందరిపై ఉంది. ప్రజాస్వామ్యం అనేది సార్వభౌమాధికారం ప్రజలందరిపై ఉంది అని ప్రభుత్వ రూపం. నెక్స్ట్, ప్రజాస్వామ్యాన్ని ప్రజలచే మరియు ప్రజల కొరకు నిర్వహించినది ఎవరు? అబ్రహం లింకన్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యాన్ని ప్రజల చేత మరియు ప్రజల కొరకు అని నిర్వచించినది ఎవరు? అబ్రహం లింకన్. నెక్స్ట్ ఫోర్త్ ఎస్టేట్ అంటే ప్రెస్ మీట్ లేదా పత్రికా రంగం. నెక్స్ట్ ఆర్టీఐ అంటే సమాచార హక్కు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.